భద్రాచలంలో శ్రీ సీతారాముల వారి కళ్యాణ మహోత్సవం కన్నుల పండుగగా జరిగింది. వేడుక సందర్భంగా మిథిలా స్టేడియం ఇలవైకుంఠాన్ని తలపించింది. ప్రత్యేకంగా అలంకరించిన శిల్పకళా శోభితమైన కళ్యాణ మండపంలో నిర్వహించిన రామయ్య కళ్యాణం చూసి భక్తులు జయ జయధ్వానాలు చేశారు. వేద మంత్రోచ్చారణల నడుమ సాగిన రాములోరి కళ్యాణోత్సవాన్ని వీక్షించేందుకు వేలాది మంది భక్తులు తరలివచ్చారు. దీంతో శ్రీరామనామంతో భద్రగిరి మార్మోగింది. దక్షిణ అయోధ్యగా ఖ్యాతి చెందిన భద్రాచలంలో రాములోరి కళ్యాణోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. మిథిలా స్టేడియంలో జరిగిన తిరుకళ్యాణ మహోత్సవానికి భక్తులు భారీగా హాజరయ్యారు. దాదాపు 3 గంటల పాటు వేద మంత్రోచ్చారణ నడుమ రాములోరి కళ్యాణోత్సవం సందడిగా సాగింది. మనకి ఆ మాంగళ్యాన్ని ధరింపజేస్తూ ఉన్నారు. అద్భుతమైనటువంటి మాంగళ్యం రామదాసు గారు తయారు చేయించినటువంటిది. ఉదయం 9:30 తర్వాత శంఖు చక్ర ధనుర్బాణాలు ధరించి సీతమ్మతో కూడిన రామయ్య ఉత్సవ విగ్రహాల్ని ఆలయం నుంచి పల్లకిలో మిథిలా స్టేడియంలోని కళ్యాణ మండపానికి తీసుకొచ్చారు అర్చకులు. ఉదయం 10:30కు స్వామివారి కళ్యాణ ఘట్టం మొదలైంది. కళ్యాణోత్సవంలో భాగంగా సీతారాముల వారికి పుణ్యాహవాచనం, మధుపర్క ప్రాసన, కన్యాదాన మహాసంకల్పంతో పాటు సీతమ్మ తల్లికి యోత్రధారణ నిర్వహించారు అర్చకులు. శ్రీరాముడికి రామమాడ పచ్చల పతకాలను, సీతమ్మ తల్లికి చింతాకు ఆభరణాన్ని ధరింపజేశారు. సరిగ్గా మధ్యాహ్నం 12 గంటల సమయంలో అభిజిత్ లగ్నంలో సీతారాముల వారి శిరస్సులపై జీలకర్ర బెల్లముంచారు. 3 పతకాలున్న మంగళసూత్రానికి పూజలు నిర్వహించి శ్రీరాముల వారి చేత సీతమ్మ మెడలో ధరింపచేశారు అర్చక స్వాములు. అనంతరం సీతారాముల వారికి తలంబ్రాల వేడుక నిర్వహించారు. ఓం ధ్రువంతే రాజా వరుణో ధ్రువం దేవో బృహస్పతి లక్ష్మణ స్వామికి. భద్రాద్రి రాములోరి కళ్యాణోత్సవంలో సీఎం రేవంత్ రెడ్డి దంపతులతో పాటు మంత్రులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున స్వామివారికి పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు సీఎం రేవంత్ రెడ్డి. రాములోరి కళ్యాణోత్సవం తర్వాత సీఎం రేవంత్ దంపతులకు ఆశీర్వచనాలను అందజేశారు అర్చకులు. తద్బహి పరితః పంచకాల పరాయణైః భగవచ్ఛేషకర్మనిష్ఠైః సాలోక్యాదిపదస్థితైః నిత్యతృప్తైః పరిసేవ్యమానస్య అఖిల జగత్ సృష్టి స్థితి సంహార కారణ కర్తృభూతస్య వాసుదేవస్య శంఖ చక్ర గదా శార్ంగ కృపాణ పంచాయుధధరస్య దివ్యరత్న ఖచిత కేయూర కౌస్తుభమణి కుండల మండిత శ్రీదేవదేవస్య శ్రీమన్నారాయణ. మిథిలా స్టేడియంలో కన్నుల పండుగగా సాగిన తిరుకళ్యాణ మహోత్సవానికి తెలంగాణతో పాటు ఏపీ నుంచి కూడా భక్తులు భారీగా హాజరయ్యారు. దీంతో శ్రీరామ నామస్మరణతో మిథిలా స్టేడియం ప్రాంగణం మారుమోగిపోయింది. సీతారాముల కళ్యాణం సందర్భంగా మిథిలా స్టేడియంతో పాటు రామయ్య దేవాలయాన్ని సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు. భక్తులు భారీగా తరలిరావడంతో వారికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా దేవస్థానం అధికారులు, సిబ్బంది అన్ని ఏర్పాట్లు చేశారు. ఎండ తీవ్రత నేపథ్యంలో ప్రధాన రహదారి నుంచి ఆలయ ప్రాంగణం వరకు చలువ పందిళ్లు ఏర్పాటు చేశారు.